కట్టెకి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం నెలకొంది. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ను అరెస్ట్ చేశారు డెహ్రాడూన్ పోలీసులు. గత నెల 15న ముసోరిలోని ఓ హోటల్ గదిలో రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త శ్రీచరణే తమ కూతుర్ని చంపాడు అని రాధా గాయత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డెహ్రాడూన్ పోలీసులు శ్రీచరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీచరణ్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, శ్రీచరణ్ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. డెహ్రాడూన్ లో ఏంటి తాజా అప్డేట్స్? రాధా గాయత్రి మృతి చెందిన తర్వాత నుంచి శ్రీచరణ్ అజ్ఞాతంలో తేలిపోయాడు. విచారణకు సహకరించడం లేదు, అలాగే ఎక్కడున్నాడనే విషయాలు కూడా తెలియడం లేదు. అప్పటి నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ పోలీసులు అనేక మార్లు శ్రీచరణ్ సంప్రదించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడం, అలాగే వారి పేరెంట్స్ కూడా అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలు సాధించింది. ఇదే తరుణంలోనే రాధా గాయత్రి తల్లిదండ్రులు కూడా గడిచిన 2-3 రోజులుగా ముస్సోరి పోలీసులు అలాగే డెహ్రాడూన్ పోలీసులను కలవడం, అలాగే కియానా హోమ్ స్టే ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం, పోలీసుల దగ్గర నుంచి అనేక వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత శ్రీచరణ్ ఎట్టి పరిస్థితిలో అరెస్టు చేయాలి, శ్రీచరణే తమ కుమార్తెను హత్య చేశాడనే అనుమానాన్ని కూడా పోలీసుల ముందు వ్యక్తపరిచారు. అక్కడ ఉన్నటువంటి డీజీపీతో పాటు ఉన్నత స్థాయి పోలీసు అధికారులందరినీ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో శ్రీచరణ్ ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇదే తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెహ్రాడూన్ పోలీసులు శ్రీచరణ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఆ అంశాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంది. అయితే రాధా గాయత్రి మృతికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే శ్రీచరణ్ నుంచి పలు వివరాలు రాబట్టనున్నారు పోలీసులు. శ్రీచరణ్ ని క్షుణ్ణంగా విచారించబోతున్నారు. ముందస్తు పథకం ప్రకారమే ఆమెను హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగానే అలాంటి వివరాలు ఏమైనా వెల్లడవుతాయా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా విచారణలో బయటపడేటువంటి అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి. ముఖ్యంగా శ్రీచరణ్ నుంచి ఇప్పటి వరకు పోలీసులు శ్రీచరణ్ తాలూకా స్టేట్మెంట్ ని రికార్డ్ చేయలేదు. శ్రీచరణ్ నుంచి వివరాలు కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మొదటి నుంచి శ్రీచరణ్ తప్పించుకొని తిరుగుతున్నాడు, అందుబాటులో లేడు. ఒక రోజు ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నాడు, మరో రోజు పూణేలో ఉన్నానని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే శ్రీచరణ్ అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇది ఒక కీలక పరిణామంగా భావించాలి మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.